హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్. ఈరోజు నా స్టైల్లో బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇక్కడ నార్మల్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట. 32 సైజు. హ్యాండ్ వచ్చేసరికి 8.5, ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. నెక్స్ట్ మనకి చంక లూజ్ కావాలి కాబట్టి ఇక్కడ చంక లూజ్ ఎలా తీసుకోవాలంటే 17ని 2 భాగాలు చేయాలన్నమాట. 8.5కి ఒక 1 ఇంచ్ అయితే కలుపుకుంటే ఇక్కడ 9.5 వచ్చింది కదా, సరిపోయింది. అలాగే డౌన్ దగ్గర 3.5 అనేది పెట్టుకోవాలన్నమాట. ఇంకా సెకండ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నేను లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 12 సరిపోయింది. అలాగే చంక దగ్గర లూజ్ కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అక్కడ కూడా ఒకసారి చూసుకున్నానండి, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకేనా. ఇక్కడ మనం ఖర్చు ఎంత అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఖర్చు అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి. నేను 2 ఇంచెస్ ఖర్చు అయితే తీసుకున్నాను కదా. ఇలాగ మనం ఫస్ట్ ఒక లైన్ తీసుకుని ఆ పైనుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 17.5 వచ్చిందో లేదో తెలిసిపోతుంది అనమాట. ఇక్కడైతే 17.5 సరిపోయింది కదా. ఇక్కడ మనం ఒక మార్కింగ్ అనేది వేసుకొని మనకి లూజ్ ఎంత కావాలి 17, అలాగే హ్యాండ్ లూజ్ 12 అనమాట. ఇలా వేసుకుని మనం ఈ ఎక్స్ట్రా ఉన్న లైన్ అనేది ఫస్ట్ డ్రా చేసాం కదా, అది కటింగ్ చేసుకోవాలన్నమాట. ఎగుడు దిగుడుగా ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒక టాకా ఇచ్చుకోవాలి. ఇచ్చుకుని మనకు ఒక 2 ఇంచెస్ ఖర్చు ఉంటే సరిపోద్దండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ నేను ఎగుడు దిగుడుగా ఉందని చెప్పి లెవెల్ చేశాను. ఇంకా హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయినట్టేనమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసి చూపిస్తాను. ఇది నార్మల్గా అంటే నేను ఎక్కువ మ్యాక్సిమం ఎవరికైనా కూడా మెజర్మెంట్సే తీసుకుంటానమాట. ఎందుకనేసి అంటే చాలామంది నాకు మెజర్మెంట్సే ఇస్తారు. మెజర్మెంట్స్ అయితేనే నాకు కూడా ఈజీగా ఉంటుంది ఆది బ్లౌజ్ కంటే. ఒకవేళ ఆది బ్లౌజ్ ఎలా ఉన్నా కూడా తీసుకుంటాను, దాన్ని మళ్ళీ నేను లెవెల్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటానమాట. ఇది ఒక సీక్రెట్ అండి నాకు. ఏదైనా అంటే మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే కొన్ని సీక్రెట్స్ అయితే ఉంటాయి కదా, అలా అనమాట. అంటే వాళ్ళు మెజర్మెంట్స్ ఇచ్చింది ప్రకారం నేను డైరెక్ట్గా అయితే స్టిచ్ చేయను. నా ప్రకారం నేను దాన్ని మళ్ళీ మార్చుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 16.5 అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసరికి 6 పెట్టాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం చంక డౌన్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ముందు ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసిన తర్వాత చంక డౌన్ దగ్గరికి వెళ్దామండి. అయితే మనకి చంక 17 కావాలి కాబట్టి నేను 6.5 పెట్టుకుంటే సరిపోద్ది. కాకపోతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, ఎందుకంటే చంక లూజు 17 వచ్చింది కాబట్టి. అలాగే ఇక్కడ నడుము లూజ్ వచ్చేసరికి 32 ఉంది కదా. 32ని ఎన్ని భాగాలు చేయాలి మనం? 4 భాగాలు చేయాలండి. అంటే 8 ఇంచెస్ వస్తుంది. ఒక 1 ఇంచ్ ఏమో మనకి నడుము డాట్స్ వేయాలి కాబట్టి 1 ఇంచు, అలాగే 2 ఇంచెస్ అనేవి మనకి ఖర్చుకి కంపల్సరీగా ఉంచుకోవాలి కదండి. 1.5 ఉంచవచ్చు, 2 ఇంచెస్ ఉంచవచ్చు. ఇక్కడైతే నేను 2 ఇంచెస్ అనేది ఖర్చుకి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ 2 లైన్లు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని ఇక్కడ మనం చంక దగ్గర లూజ్ అనేది అంటే చంక రౌండ్ అనేది తీయడానికి ఒక 1 ఇంచున్నర అనేది కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట, ఏ బ్లౌజ్ అయినా కూడా. ఓకేనా. ఇక్కడ నేను 1 ఇంచున్నర అనేది పెట్టాను. ఇప్పుడు మనకి చంక లూజు ఎంత ఉందో చూసుకుందామండి. మనకి ఎప్పుడు కూడా చంక లూజు కూడా ఇక్కడ నడుము దగ్గర మనం వేసిన లైన్ అనేది కూడా 2 కూడా లెవెల్ అయిపోవాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చంక లూజ్ వచ్చేసరికి 17, అలాగే నడుము లూజ్ 32. ఇక్కడ మనకి ఈక్వల్ అయిపోయింది కదా. ఇంకా చెస్ట్ లూజ్ అయితే 37.5 అండి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం ఏమీ చూసుకోవసరం లేదు, ఓన్లీ ఈ 2 చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇంకా బ్యాక్ నెక్ అనేది డీప్ తీస్తున్నాను. ఇక్కడ నేను 10.5 తీసానండి. బ్యాక్ డీప్ వచ్చేసరికి అంటే బ్యాక్ నెక్ కొంతమంది 9 పెట్టుకుంటారు, 10 పెట్టుకుంటారు, అలా కదా. ఇప్పుడు మనకి నెక్ వెడల్పు అనమాట. నెక్ వెడల్పు వచ్చేసరికి పైన అయితే 3 ఇంచెస్ తీసాను, కింద వచ్చేసరికి 3.5 తీసాను. తీసి దీన్ని మనం రౌండ్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా మనం పైన ఎంతైతే తీసామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఈ రౌండ్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏ బ్లౌజ్ స్టిచ్ చేయాలి అనుకున్నా చంక దగ్గర రౌండ్, అలాగే మనకి నెక్ దగ్గర రౌండ్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ ఇవి ప్రాక్టీస్ అయి ఉండాలి, మనకి పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలండి రౌండ్ తిప్పడం అనేది. ఇక్కడ నేను ఇంకా బ్యాక్ పార్ట్ అంతా మనకి కంప్లీట్ అయిపోయినట్టే కాబట్టి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేస్తున్నాను. అది కూడా బ్యాక్ పార్ట్ దగ్గర నెక్ అనేది కటింగ్ చేయలేదు కదా, ఎందుకనేసి అంటే నేను ఇప్పుడు స్టిచ్ చేసే బ్లౌజ్ అండి ఆల్రెడీ కంప్యూటర్ వర్క్ చేసిందనమాట. కంప్యూటర్ వర్క్ చేసిన, మగ్గం చేసిన నెక్ ఎప్పుడు కటింగ్ అనేది చేయకూడదు. అలాగే నేను ఈ మార్కర్ తోటి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను సేమ్ యాస్టీస్గా, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ ఆనమా పడింది అనుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ కూడా ఎందుకు ఇలాగ మార్కింగ్ చేస్తున్నాను అనేసి అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి
వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. అంటే ఇలా నెక్ అనేది ఇలా వస్తుంది అనేది వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది కాబట్టి నేను మార్కింగ్ 2 సైడ్లు కూడా చేసేస్తున్నాను అనమాట. ప్రతి బ్లౌజు కూడా ఇలాగే మార్కింగ్ చేస్తాను. సేమ్ యాజ్ టీజ్గా ఇలాగే కటింగ్ చేసి మా వర్కర్కి అయితే అప్ చెప్తానమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాము. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచెస్ అనేది హోల్డ్ చేసి పెట్టుకోవాలండి కంపల్సరీగా. మనం ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా 2 ఇంచెస్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది. అయితే ఇక్కడ నేను 2 ఇంచెస్ అనేది హోల్డ్ చేసుకున్నాను కదా, మనం ఏ బ్లౌజ్కైనా హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను క్రాస్ కటింగ్ అనేది చేస్తున్నాను బ్లౌజ్ని. ఓకేనా. ఇప్పుడు మనం ఏ సైడ్ పెట్టుకున్నా క్రాస్ అనేది వస్తుందండి. ఒక సైడ్ పెట్టుకుంటేనే ఇది క్రాస్ అని అనుకోవడానికి లేదు. చూసారు కదా, మనం 4 సైడ్లు ఏ సైడ్ అయినా క్రాస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. నేను ఈ సైడ్ అనేది క్రాస్ పెడుతున్నాను, ఎందుకంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసరికి 37.5, అంటే చెస్ట్ లూజ్ మనకి కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఆది బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎలా తీసానో దాని ప్రకారం మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా మీరు కటింగ్ చేసుకున్నారంటే ఈజీ అవుతుంది అనమాట. అందుకని చెప్పి నేను తర్వాత మెజర్మెంట్స్ ప్రకారం కూడా చూపిస్తాను ఇదే వీడియోలో, చూడండి, స్కిప్ చేయొద్దు. ఫస్ట్ యాజ్ టీజ్గా మనం డ్రా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కింద దగ్గరికి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ అనేది లూజ్ పెట్టాను, చూసారు కదండి. మనకి అంటే చెస్ట్ లూజ్ కొంచెం కావాలి అనుకున్నప్పుడు ఈ లూజ్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటే మనకి బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్ చేసినప్పుడు మనకి ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసరికి ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీస్తున్నాను. 8 ఇంచెస్ అయితే కస్టమర్ దగ్గర తీసుకున్నాను, కానీ ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించి ఇక్కడ డీప్ అనేది తీస్తున్నాను అనమాట. ఇక్కడ మనం డీప్ అనేది తీసుకునేటప్పుడు బ్యాక్ నెక్కి ఏ ఫార్ములా అయితే యూస్ చేసామో ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా ఇంచుమించుగా అలాగే యూస్ చేయాలి. అలాగే ఫ్రంట్ నెక్ కింద డీప్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. అక్కడ 3/2 పెట్టాను కదా, ఇక్కడ నేను 4 ఇంచెస్ వరకు పెట్టానండి. ఎందుకంటే మనకి నెక్ రౌండ్ అనేది తిరగాలన్నమాట. రౌండ్ తిరిగినప్పుడే బ్లౌజ్ అనేది చాలా అందంగా కనపడుతుంది. అది వీ షేప్ వచ్చేసిందంటే కనుక బ్లౌజు పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు, చూడడానికి కూడా చిరాగ్గా ఉంటుంది కాబట్టి. అలాగే ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ అనేది చంక దగ్గర, అంటే ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా చంక దగ్గర లోత్ అనేది తీసుకోవాలి కదా, ఒక 1/2 ఇంచ్ లోత్ అయితే తీసుకున్నాను అనమాట. మనకి 37 లూజ్ కావాలి అనుకున్నాం కదండి. ఇక్కడ నేను ఆది బ్లౌజ్ కంటే ఒక 1 ఇంచ్ అనేది, అంటే 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసాను కదా ఆల్రెడీ, కానీ మనకి చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని మనకి ఇలా పడవ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ అనేది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. ఈ షేప్ తీసి మనం కటింగ్ చేసినప్పుడు కంపల్సరీగా మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు బ్లౌజ్ అయితే చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చండి, చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నా కటింగ్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను, ఓకేనా. ఇంకా చూసారు కదండి, మనకి ఫ్రంట్ లూజ్ వచ్చేసరికి నేను 14.5 అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి చెస్ట్ లూజ్ ఎక్కువ కావాలి. ఇక్కడ నేను బ్లౌజ్ పొడవు అనేది ఎక్కువ పెట్టలేదు, అందుకని చెప్పి మనకి ఫ్రంట్ లూజు 37 ఉంది కదా. ఈ బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా లూజ్ అనేది, చెస్ట్ లూజ్ అనేది చూసుకోకూడదు అనమాట. ఫ్రంట్లోనే మనం ఎప్పుడు కూడా ఇలా అడ్జస్ట్ చేసుకున్నామంటే బ్లౌజ్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మొత్తం కూడా కటింగ్ చేసేస్తున్నాను. కటింగ్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది స్టిచ్ అయిన తర్వాత. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టాను, చూసారా. ఎందుకనేసి అంటే మనకి బ్యాక్ నెక్ కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నామంటే సైడ్ మనం 2 ఇంచెస్ ఖర్చు అనేది పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చు అనేది మనకి కిందకి రాకుండా లోపలికి అడ్జస్ట్ అయ్యి బ్లౌజ్ అనేది నడుము దగ్గర చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఒక 1/2 ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేశాను, కానీ నెక్ అయితే కటింగ్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి అని చెప్పి. ఆ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అది కూడా నేను కట్ వర్క్ అయితే పెట్టాను అనమాట. కట్ వర్క్ పెట్టాము అనేసి అంటే మనకి కంపల్సరీగా నెక్ అనేది కటింగ్ చేయకూడదు. ఫస్ట్ కటింగ్ చేశారు అంటే బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుందండి. నెక్ ఎప్పుడు కూడా కటింగ్ చేయకూడదు. అందుకని చెప్పి నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా కటింగ్ చేయట్లేదు, ఓకేనా. నెక్ అయితే కటింగ్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ మార్కింగ్ వేసుకుని బ్యాక్ ఎలా డ్రాయింగ్ వేసానో ఫ్రంట్ కూడా అదే రెండో సైడ్ కూడా సేమ్ అలాగే డ్రాయింగ్ వేసేసాను అనమాట. అంటే స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇక్కడ 3 డాట్స్ అయితే పోస్తున్నాను కదా. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్లౌజ్కి 3 డాట్స్ అండి. ఇక్కడ నేను ఫస్ట్ డాట్ పోసాను కదా, ఈ కింద లైన్ అనేది పై లైన్కి కొంచెం ఎప్పుడు కూడా కొంచెం తక్కువ ఉండాలన్నమాట. ఇలా ఉన్న తర్వాత ఒక చూసారు కదా ఇక్కడ 2.5, ఓకేనా. 2, 2.5, 2.5, అంతకన్నా ఎక్కువ ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు అనమాట. ఫస్ట్ మెయిన్ డాట్ అంటే ఉక్సులు పట్టు తాళ్ళు పట్టి వైపు ఉన్న డాట్ అనేది 2, 2.5, 2.5, అది బ్లౌజ్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అండి,
ఇది మనకి షేపు కరెక్ట్గా మనకి షేప్ నిలబడడానికి వేసే డాట్ అనమాట ఇది. ఇక్కడ నేను 2 హాఫ్లు వెడల్పు అనేది తీసుకుని మనకి ఎంత లూజ్ కావాలి దాని ప్రకారం ఇక్కడైతే మనం డాట్ అనేది పోసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 ఇంచెస్ వెడల్పు అయితే తీసుకున్నానండి. అంటే చూసారు కదా, నేను హోల్డ్ చేస్తే 2 వచ్చింది, అంటే కంప్లీట్గా 4 ఇంచెస్ వస్తుంది అనమాట. మనకి చెస్ట్ లూజ్ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నానండి. తీసుకుని ఇక్కడ పైకి అయితే మొత్తం మార్కింగ్ చేస్తున్నాను. కాకపోతే దీని మొత్తం పొడవు వచ్చేసరికి 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను అనమాట. చూసారు కదా, అదిగోండి 3 ఇంచెస్ కంపల్సరీగా 3 వస్తుంది, ఎందుకంటే చెస్ట్ లూజ్ మనకి ఎక్కువ కావాలి కాబట్టి. 3 డాట్స్ అనేవి మెయిన్ చాలా ఇంపార్టెంట్. మనం బ్లౌజ్ ఎంత అందంగా వర్క్ చేసినా, ఎంత బాగా స్టిచ్ చేసినా కూడా డాట్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే కస్టమర్కి ఎందుకంటే డాట్స్ అనేవి కంపల్సరీగా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏ బ్లౌజ్ అయినా కూడా ఈ డాట్స్ పోయడం అనేది మనకి వచ్చిందనుకోండి, మనకి ఏ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను అంటే అక్కడ రౌండ్ సర్కిల్ ఎందుకు చేశాను అనేసి అంటే, మనకి ఏ బ్లౌజ్ అయినా కూడా ఆ సర్కిల్లోనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను 3వ డాట్ అనమాట, మనకి చంక దగ్గర డాట్ ఉంటుంది కదా, అది కూడా కంపల్సరీగా ఇవన్నీ కూడా ఒక టాక్ అనేది పెట్టేసుకోవాలి, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ పైనుంచి కిందకు వచ్చేసరికి నేను ఇక్కడ 4 ఇంచెస్ వరకు పెట్టుకున్నానండి, అందుకని ఎక్కువ ఏం పెట్టలేదు. ఓకేనా. అంటే బ్లౌజ్ పొడవును బట్టి కూడా పెట్టుకోవాలి. ఇక్కడ మనం 14.5 కదా బ్లౌజ్ తీసుకున్నాము, సో అందుకని చెప్పి చంక దగ్గర నుంచి 4 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఈ మార్కర్ తోటి ఒకసారి డ్రా చేసుకున్నామంటే అటు సైడ్ కూడా, అంటే రెండో సైడ్ కూడా మనకి మొత్తం కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది అనమాట. ఎందుకంటే ఇలా మార్కింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదనుకోండి ఒక షేపు ఒకలాగా ఒక షేపు ఒకలాగా వచ్చిందంటే అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పి మార్కింగ్ కంపల్సరీగా ఇలాగా వేసుకోవాలి. ఇది కూడా నేను మా వర్కర్కి కంపల్సరీగా ఇలా డ్రా చేసే ఇస్తానండి. డ్రా చేయకుండా ఇచ్చాను అనేసి అంటే బ్లౌజ్ మాత్రం పాడైపోద్ది అనమాట. ఖాళీగా అయితే ఉంచుతాను, కానీ ఇలా డ్రా చేయకుండా ఏది కూడా ఇవ్వను అనమాట. ఇవన్నీ కూడా ప్రతిదీ నేను పర్ఫెక్ట్గా చేసి మా వర్కర్కి చెప్తానండి. ఇది నేను 10 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను, ఇప్పటి నుంచి కాదు. ఓకేనా. ఎందుకంటే డాట్స్ పోయడం అనేది వాళ్ళకి అంత తెలియదు అనమాట. ఒకవేళ మనం ఏదైనా తేడా చేసామనేసి అంటే డాట్స్ అనేవి చాలా మెయిన్ ఇంపార్టెంట్ కదా మనకి. డాట్స్ అనేవి తేడా వచ్చినాయి అనుకోండి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం షేప్ పట్టి తీసుకుందామండి. షేప్ పట్టి వచ్చేసరికి ఇక్కడ రెండు లైన్లు అయితే డ్రా చేశాను కదా. ఫస్ట్ లైన్ అనేది నేను కటింగ్ చేసేస్తాను, ఎగుడు దిగుడు ఉంది కాబట్టి. సెకండ్ లైన్ వచ్చేసరికి ఖర్చు కుంచుకున్నాను అనమాట. ఫస్ట్ మెయిన్ 3 ఇంచెస్ పెట్టాను, 2 హాఫ్ అనేది పెట్టాను కిందకు వచ్చేసరికి. ఈ వెడల్పు అనేది ఎలా తీసుకుంటామనేసి అంటే మనకి నడుము లూజ్ ఆధారంగా అనమాట. అంటే నడుము లూజ్ వచ్చేసరికి 32 ఉంది కదా, దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. 4 ఎనిమిదిలు 32 కదా, 8 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో ఆ ఖర్చు అనేది ఇక్కడ ప్లస్ చేసుకోవాలి. 8కి +2 అనమాట, 10 ఇంచెస్ వెడల్పు అనేది తీసుకున్నాను. ఓకేనా. సో ఎవరైనా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనం ఇంకా ఈ షేప్ పట్టి అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా షేప్ పట్టి కూడా మనకి ఎలా రావాలి అంటే పడవ షేప్ అనేది రావాలన్నమాట. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూసారు కదా, బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాను, ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేశాను. ఇక్కడ నేను నెక్ అయితే కటింగ్ చేయలేదు, కానీ డ్రా చేసి అయితే పెట్టేశాను అనమాట, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది షేప్ పట్టి వచ్చేసరికి లైనింగ్ కటింగ్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు ఇది ఒరిజినల్ పీస్ అనమాట. ఈ ఒరిజినల్ పీస్ మీద మనం యాజ్ టీజ్గా లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఒరిజినల్ పీస్కి మనం ఎగుడు దిగుడుగా కొంచెం కటింగ్ చేసినా పర్వాలేదు, కానీ మనకి ఎప్పుడు కూడా లైనింగ్ పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నేను మిడిల్ అనేది చూసుకుంటున్నాను, లేదంటే డిజైన్ ఎగుడు దిగుడు వచ్చేస్తుంది అనుకోండి, ఒక సైడ్కే వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసి పెట్టేశాను కదా, చూసారు కదా, ఇదంతా కట్ వర్క్ అనమాట. అందుకని చెప్పి నేను ఫ్రంట్ బ్యాక్ అయితే ఏమీ కటింగ్ చేయలేదు, మార్కింగ్ వేసి ఉంచాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాము. ఈ బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు కూడా ఈ 2 షోల్డర్స్ కూడా వర్క్ అనేది సమానంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకునే మనం కటింగ్ చేయాలన్నమాట. కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎగస్ట్రా క్లాత్ అయితే ఉంచుకోవాలి. ఎగస్ట్రా క్లాత్ ఉందనుకోండి ఉంచుకోండి, లేదు క్లాత్ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు స్టిచ్ చేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయవచ్చు అనమాట. అది ఎప్పుడైనా ఏదైనా కుదిరినప్పుడు ఏదైనా వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇలా అనమాట, మొత్తం అంతా ఎగుడు దిగుడు అంతా చూసారు కదా, నేను చుట్టూరు కూడా ఎగస్ట్రా క్లాత్ అయితే ఉంచాను. కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట ఎగస్ట్రా క్లాత్ అనేది.
అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసాను కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తున్నాను. అంటే క్లాత్ ఎక్కువ ఉంటే ఫ్రంట్ పార్ట్ తీయొచ్చు, లేదు అనుకుంటే స్టిచ్ చేసిన తర్వాత అయితే మనం కటింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సైడ్ జాయింట్లు అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయి అనమాట. ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ కూడా తీసేస్తున్నాను. ఓకేనా. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియో చూస్తూ మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. నిహా లేడీస్ ఫ్యాషన్ని ఫాలో అవ్వండి. వీడియోస్ నచ్చితే, అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే చాలామంది అంటున్నారు వీడియోస్ అయితే చూస్తున్నాను కానీ కామెంట్ చేయడం కుదరట్లేదు అనేసి అంటున్నారు, కాబట్టి ఒక లైక్ చేయండి. కిందే లైక్ బటన్ ఉంటుంది అనమాట. మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. దానివల్ల కూడా నా వీడియోస్ అనేవి నలుగురికి రీచ్ అవుతాయి కదా. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేస్తూనే ఉంటాను. నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది మంచి వీడియోస్ షేర్ చేయడానికి. ఓకేనా. టైలరింగ్ క్లాసెస్కి సంబంధించి అన్ని వీడియోస్ కూడా ఇంక నుంచి నేను షేర్ చేస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఓకేనా. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.